మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది. ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించిన పార్టీల నేతలు పోలింగ్పై ఫోకస్ పెట్టాయి. ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో జరగబోయే పోలింగ్పై ఉత్కంఠ నెలకొంది. ఇది అంశాలపై జిల్లాల్లోని పరిస్థితిని మా రిపోర్టర్స్ను అడిగి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం ముందుగా మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏర్పాట్లు ఏ రకంగా సాగాయి, అలాగే పార్టీల స్థితిగతులు ఏంటి, తదితర అంశాలన్నింటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాకేష్ సిద్ధంగా ఉన్నారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ శివ. మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. మధ్యాహ్నం సమయంలో పోలింగ్ సిబ్బందికి అన్ని కూడా మొత్తం పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లి పోలింగ్ కేంద్రాలకు చేసుకుంటారు. అక్కడే పడుకొని ఉదయం పూట 5 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగేటువంటి పరిస్థితి. అయితే ఖమ్మం జిల్లా మొత్తం 5 ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో కూడా హోరాహోరీగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓటర్లు పూర్తి స్థాయిలో ఆయా పార్టీలను ఆకట్టుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎదులాపురం అతిపెద్ద మున్సిపాలిటీ, మొత్తం 32 డివిజన్లు ఈ ఎదులాపురంలో ఉండగా ఇప్పటికే ఒక డివిజన్ అంటే ఒక వార్డు 10వ వార్డు ఏకగ్రీవం అయిపోయింది కాంగ్రెస్ కు. మిగతా 31 స్థానాల్లో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో 31 వార్డులకు సంబంధించి దాదాపు 117 వార్డులు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రమంలో 5 మున్సిపాలిటీలో 117 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఎదులాపురంలో 31 వార్డులు జరుగుతుండగా కల్లూరులో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధిరాలో 22 వార్డులు, సత్తుపల్లిలో 23, వైరాలో 20 వార్డులకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ ప్రచారం మాత్రం హోరాహోరీగా అన్ని పార్టీలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఇక మరికొద్ది క్షణాల్లోనే కూడా పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం వైరా మున్సిపాలిటీలో చూసుకుంటే మొత్తం 40 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 24,000 ఓట్ల పోలింగ్ జరగనున్నట్టు సమాచారం ఉంది. ఇక మధిరాలో మొత్తం 262 పోలింగ్ కేంద్రాలు ఉండగా దాదాపు 26,000కు పైగా కూడా ఇక్కడ కూడా ఓటింగ్ వేయబోతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా దాదాపు 48 పోలింగ్ కేంద్రాలు ఉండగా దాదాపు 28,000 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 పోలింగ్ కేంద్రాలు ఎద్దులాపురంలో ఉండగా దాదాపు 32,000 మందికి పైగా కూడా ఎదులాపురంలో ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రధానంగా 3 మంత్రులు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదులాపురంలో ఆయన దాదాపు 1 రోజుల పాటు కూడా ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిపిఐ తోటి పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పొత్తు లేదు. సిపిఐ కూడా సపరేట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్, సిపిఎం కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎదులాపురంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్ని తానే వివరించారు. పూర్తిగా ఆయన ఆ ప్రచారంలో అభ్యర్థుల తరఫున పాల్గొని ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఆశలు కొంత, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వస్తుందని ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఫలిస్తుందనేది ఎదులాపురంలో చూడాలి. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇక్కడ కొంత గెలుపు కొంత సునాయాసంగా తెలుస్తా ఉంది. ఇక మనం ప్రధాన మున్సిపాలిటీ చూసుకుంటే సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మున్సిపాలిటీ చూసుకుంటే 2 మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అదే నియోజకవర్గము, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే నియోజకవర్గం కనుక ఆ మున్సిపాలిటీని చాలా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసింది. వార్డు సభ్యులకు సంబంధించి చాలా ప్రజల్లో ఆదరణ ఉన్నవారిని మాత్రమే అక్కడ పెట్టినటువంటి నేపథ్యంలో మంత్రులు
కూడా ఆ మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. గెలుపు మీద కూడా అక్కడ ధీమా తోటి కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మధిరా నియోజకవర్గానికి సంబంధించి మధిరాలో ఒకే ఒక మున్సిపాలిటీ ఉంది. డిప్యూటీ స్పీకర్ గా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు సంబంధించి ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా ఆయన అన్ని మున్సిపాలిటీలను వదిలిపెట్టి ఒక మధిరాకే పరిమితం అయిపోయారు. మధిరాలోనే ఆయన తిష్ట వేశారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు బీఆర్ఎస్ పోయినటువంటి నేపథ్యంలో ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా మొత్తం కూడా బట్టి అక్కడే తిష్ట వేసి కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేయబోతున్నారు. అభ్యర్థులకు సంబంధించి సరైన అభ్యర్థులు ఎంపిక చేశారు. దగ్గరుండి ప్రచార కార్యక్రమాలు ఇతర అనేక విధాలుగా రాజకీయ వ్యూహాలు కూడా అన్ని ఆయన రూపొందించి మధిరాలో గెలుపు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైరా నియోజకవర్గంలో కొంత టఫ్ ఫైట్ ఉందని ఇక్కడ భావించుకోవచ్చు. మొదటి నుంచి మనం చెప్తున్నాము బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో కొంత కీలకంగా ఉన్నది, ఓటు బ్యాంక్ ఉన్నది. అక్కడే అక్కడ సిపిఐ కూడా వారికి సపోర్ట్ లేదు కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వైరాలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు రెబెల్స్ బెడ్ గా వైరాలో ఉన్నటువంటి క్రమంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపే ఓటర్లు కూడా సభ్యులు పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. ఒక్కొక్క ఓటు 2 నుంచి 5,000 రూపాయలు కూడా ఓటర్లకు ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కో వార్డులో అయితే ఒక అభ్యర్థి 5,000 ఇస్తే ఇంకో ప్రత్యర్థి అభ్యర్థిగా అదే తరహాలో కూడా 5,000 రూపాయలు ఓటుకు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ పోటీ హోరాహోరుగా నువ్వా నీనా అన్న రీతిలో కొనసాగుతుంది కనుక అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడం లేదు. అట్లయితే 5 మున్సిపాలిటీల్లో కూడా దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు సమాచారం అందుతుంది. నాయకులంతా కూడా ఇప్పుడు రాత్రి సమయంలో కూడా అదే బాధ్యతలు మీద వేసుకొని ప్రతి ఓటర్ కూడా డబ్బు పోయే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా అయితే ప్రచారం కొనసాగుతుంది. ఇక ఈ డబ్బు ప్రభావం అలా ఉంటే మహిళలను ఆకట్టుకునే విధంగా చీరలు లేకుంటే ఇతర గిఫ్టుల రూపంలో కూడా వారికి గిఫ్టులు ఇచ్చి మహిళా ఓటర్లను ప్రధానంగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే యాకేష్ ఎక్కడ వారం రోజుల తాయిలాల విషయంలో ఎక్కడ ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గట్లేదనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. భారీ ఎత్తున ఏకంగా 2,000 నుంచి 5,000 రూపాయల వరకు అంటున్నారు. మహిళలకు ప్రత్యేకమైనటువంటి బహుమతులు అంటున్నారు. ఏంటి ఎన్నికల సంఘం అధికారులు ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారా ఈ స్థాయిలో వార్తలు బయటకు వస్తున్నప్పటికీ కూడా? ఎన్నికలు అంటేనే అధికారులకు ఒక కత్తి మీద సాగుగా మారుతుంది. ప్రస్తుతం మున్సిపల్ వార్డుల్లో పనిచేసేటువంటి ఒక్కో అభ్యర్థికి ఎన్నికల వ్యయం అంటే ఖర్చు దాదాపు 5 లక్షల రూపాయలు మాత్రమని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పుడు మనం ఈ ఎన్నికల తీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార సరళిని మనం గమనించుకుంటే ఒక్కో వార్డు సభ్యుడు దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇది కొంతమేరకు ఇంకా ఇది రెట్టింపైన కూడా ఆశ్చర్యం పోనవసరం లేదు. ఎందుకంటే ఓటర్లు ప్రచారం సరళి వారం రోజులు ప్రచారం చేయాలంటే ఆ ప్రచారానికి దాదాపు 50 నుంచి 100 మంది వస్తే ఒక్కొక్క వ్యక్తికి దాదాపు 200 నుంచి 300 రూపాయలు కూడా ప్రచారం పనికి వచ్చినటువంటి వారికి ఇస్తున్నారు. ఇట్లా దాదాపు రోజుకు 100 మందికి పైగా కూడా ఇస్తుందంటే అక్కడే రోజుకు 1,000 రూపాయలు అక్కడే ఖర్చు అవుతున్నాయి. ఇక రోజువారీగా ప్రచారంలో తిరిగిన వారికి ఫుడ్ పెడుతున్నారు, మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు, ఈవినింగ్ అయితే మందు ఉంటుంది, విందు ఉంటుంది. ఇట్లా దాదాపు ఒక్కో ప్రచారానికి వచ్చిన ఒక్కరికే దాదాపు ఒక 1,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల అధికారులు ఏదో నామమాత్రంగా వారు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఫోటోలు తీసి ఇంతమంది అటెండ్ కావాలని చెప్పినా కూడా 100 మంది అటెండ్ అయ్యి ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్ కు పంపించినా కూడా ఏమాత్రం ప్రస్తుతానికైతే చర్యలు తీసుకోలేదు. మరోపక్క ఇంతకు ముందు ఎన్నికలంటే బాగా తనిఖీలు చేపట్టేది డబ్బులు ఓటర్లకు పంచకుండా అరికట్టేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కూడా సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎక్కడ కూడా డబ్బు మద్యం పట్టుకున్నట్టు ఆనవాళ్ళైతే రాష్ట్రంలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఖమ్మంలో కూడా ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. విచ్చలవిడిగా అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. ఆ పార్టీ తరఫున కూడా కొంత ఫండ్ ఎన్నికల ఫండ్ ఉంటుంది కనుక అభ్యర్థులకు కీలకంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలకు నేరుగా డబ్బు వస్తుంది, వారికి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇది ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు పసిగట్టట్లేదు. ఎందుకంటే ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఉంది,
చూసి చూడనట్టు వదిలివేయడం, లేకుంటే వారిని మచ్చిక చేసుకునే విధంగా కూడా ఆ పరిస్థితులు ఉంటున్నాయి కనుక వారు కూడా కొంత లొంగిపోయినట్టు సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అభ్యర్థులు ఇష్టారీతిగా ఖర్చు పెడుతున్నారు. మరి అప్పులు తెచ్చి కూడా డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక వార్డులో దాదాపు 1000 నుంచి 1500 ఓట్లు ఉంటాయి. ఆ ఓటుకు 2000 నుంచి 3000 ప్రస్తుతం ఇస్తున్నటువంటి తరుణం. ఒక ఓటుకు 3000 ఇస్తుండగా ఈ వారంలో జరిగినటువంటి ప్రచారంలో అంతకంటే రెట్టింపు కూడా డబ్బులు ఖర్చైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దాదాపు ఎన్నికల సంఘం గుర్తించలేదు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఎలాంటి గుర్తించక పోయినటువంటి పరిస్థితి. ఒకవేళ అలాంటి సందర్భం వస్తుందని ముందే అభ్యర్థులు కనుక గ్రహిస్తే ఆ వార్డు సభ్యులకు సంబంధించి ఒక 10 మంది ఓటర్లకు ఒకరికి డబ్బులు ఇచ్చి పంచమనడం, 20 మందికి ఇచ్చి ఆడించినటువంటి నేపథ్యంలో కొంత కూడా ఒక చోట పోగొట్టలేదు. అంటే వారు పట్టుకోలేకపోతున్నారనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ఖర్చు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా అభ్యర్థులు అయితే ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినా కూడా డివిజన్లకు సంబంధించి అభివృద్ధి ఇతర అంశాలు వాళ్ళకు కీలకంగా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా హామీలు ఇస్తున్నప్పటికీ కూడా గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని మళ్ళీ ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది కనుక అభ్యర్థి తలను పట్టుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకున్నాం. ఒక్కో సర్పంచ్ దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు చూస్తున్నాం. తీరా వాళ్ళు క్షేత్రస్థాయిలోకి పోయి పనులు చేయకుండా ఇతర ఏదైనా పనులు చేసుకుంటే ప్రజలు కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. తాము సర్పంచ్ గా ఎన్నుకున్నాం కదా, తమ ప్రాంతానికి వచ్చి పనులు చేయట్లేదని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయం. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాతకి అభివృద్ధి చేయమని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులకు గెలిచిన తర్వాతకి కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అయితే డబ్బు ఒక నీరులా పారుతుందని చెప్పుకోవచ్చు. ఎదురాపురంలో కూడా ఒక్కొక్క ఓటర్కు దాదాపు 2 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ రాత్రి అయితే మందు, అంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికే చెప్పింది రేపు సాయంత్రం వరకు కూడా మద్యం పంపిణీ ఎక్కడ జరగొద్దు, వైన్ షాప్ లను క్లోజ్ చేసింది. అయినా కూడా దొడ్డిగారైన మద్యం వస్తుంది, తాగేవారు తాగుతున్నారు. ఈ రాత్రి మొత్తం కూడా వారికి మందుబాబులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం జిల్లాలో దాదాపు 1,100 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని అటు జిల్లా కలెక్టర్ అటు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఘర్షణలు తలెత్తకుండా ఖమ్మంలో ప్రధానంగా ఎదురాపురంలో అతి సమస్యాత్మక పోలింగ్ పంచాయతీలు ఉన్నాయి. మరోపక్క వైరాలో కూడా కొన్ని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి సమయంలో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐల తోటి కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతాపరమైన అంశాలను అయితే చూస్తున్నారు. అయితే రేపు ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ కార్మికులకు తెలివి ఇవ్వాలని ఆయా శాఖలను కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు అన్ని శాఖలు కూడా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా ఖమ్మం జిల్లాలో సెలవులు ప్రకటించినాయి. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కలెక్టర్ ఇప్పటికే కోరినటువంటి సందర్భం. ఈ ఎన్నికల సరళిని ఇప్పటికే మంత్రులు ప్రచారం ముగిసిన తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోనే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్థితి రేపు జరుగుతున్నటువంటి తీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా మంత్రులు ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు అయితే అన్ని తామే వివరించినటువంటి రేపు గెలుపు మీద వార్డు సభ్యులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ యాకేష్. అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కలెక్టర్ అలాగే ఇతర అధికారులు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ సంబంధించి పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ఏర్పాట్లు అయితే చేశామని అధికారులు చెప్తారు. ఒక పక్క అధికారుల పనుల్లో అధికారులు ఉంటే మరోపక్క రాజకీయ పార్టీలు అభ్యర్థులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. భారీ ఎత్తున నగదు పంపిణీ, తాయిలాల పంపిణీ జరుగుతుందనేటటువంటి వార్తలు కూడా
బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. ఇప్పుడు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, తదితర అంశాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి. శివ, అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో అధికారులు ఎవరైతే ఎన్నికలలో పాల్గొంటారో అధికారులకు తగిన సామాగ్రిని ఇచ్చి ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి ఆ పోలింగ్ కేంద్రాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 87 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలలో అధిక బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల నుంచి 10 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా తగిన ఏర్పాట్లు చేశారు. ఏ ఓటర్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కూడా అధికారులకు స్థానిక కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏవైతే పోలింగ్ జరుగుతుందో ఆ కేంద్రాలకు చుట్టుపక్కల కూడా ఎవరిని అనుమతించకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు నాయకులు కానీ ఇటు ప్రజలు కానీ పూర్తిగా సహకరించాలి. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఏర్పడితే స్థానిక పోలీస్ స్టేషన్లకు కానీ లేకపోతే 100 డైల్కి ఫోన్ చేసి తగిన సమాచారం ఇవ్వాలని కూడా స్థానిక ఎస్పీ ఏర్పాటు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 376 పోలీస్ వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 947 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో మహబూబ్ నగర్ మాత్రం ప్రస్తుతానికి మొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లడం జరుగుతుంది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటాయి. ఈ 60 డివిజన్లలో 277 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 60 డివిజన్ మహబూబ్ నగర్ తొలిసారిగా మేయర్ ఎన్నికలు కావడంతో ప్రస్తుతము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తొలి మేయర్ పదవి తానే తీసుకోవాలని 3 ప్రధాన పార్టీలు కూడా ఊవిళ్ళు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే స్థానిక ఎంపీ డికే అరుణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరికి వారు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎన్ని వార్డులలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే విపక్ష పార్టీల సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తుంది? అయితే మహబూబ్ నగర్ తొలిసారి మేయర్ ఏదైతే తొలిసారిగా మేయర్ పదవి కోసము ఈ ప్రధాన పార్టీలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. తమకు కావాలంటూ కూడా దీనికి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపుగా మహబూబ్ నగర్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ లో దాదాపుగా 60 వార్డులకు సంబంధించి అధికార పార్టీ 60 మందిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 60 మందిని బరిలోకి దింపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే 54 వార్డు డివిజన్లలో తమ అభ్యర్థులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇటు అధికార పార్టీ కానీ ఒకరికి మించి ఒకరు ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందే స్థానికంగా ఉన్న మహబూబ్ నగర్ కి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నికల ప్రచారం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి
జాతీయ అధ్యక్షుడు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఏదైతే కార్పొరేషన్ సంబంధించి తొలి కార్పొరేషన్ తమ పార్టీని కైవసం చేసుకోవాలి, మేయర్ పదవిని తమే కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి అవుతుంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రస్తుతము నిన్నటితో ప్రచారం ఆగిపోవడంతో ఏదైతే తాయిలాలు సమర్పించుకునే పని ఉంటుంది కాబట్టి దానిలో ఇరు పార్టీలు నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఉందో దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఈ మేయర్ పీఠం దక్కుతుందో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఇందులో మన కాంగ్రెస్ కు వచ్చేసి వాళ్ళకు అధికారిక ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవరు గెలవాలన్నా దాదాపుగా 35 సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే 80 వీళ్ళు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ శశి. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా పోలింగ్ సందడి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎన్నికల వాతావరణం నడుస్తుంది. రేపు మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ జరగబోతుంది. అధికారుల ఏర్పాట్లు అయితే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అలానే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా 4 జిల్లాలు ఉన్నాయి. దాంతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ మనకుంది. కార్పొరేషన్ ఒకటి కాక 10 మున్సిపల్ సంబంధించినటువంటి 10 ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఆదిలాబాద్కి వెళ్తే ఆదిలాబాద్ లో కూడా మనకు అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ మధ్యన, అటు బీజేపీ మధ్యన ట్రయాంగిల్ ఫైట్ అయితే మనకు ఫస్ట్ కనిపించింది. కానీ చివరికి వచ్చేసరికి మనకు ఆదిలాబాద్ కు వచ్చేసి బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ అక్కడ నెలకొందని చెప్పవచ్చు. కాంగ్రెస్ కు ఎఫెక్ట్ అయితే అక్కడ ఎక్కువ కనిపించని పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ లో కంప్లీట్ గా కూడా మనకు 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో కూడా నువ్వా నేను అన్నట్టుగానే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా తీవ్రమైనటువంటి ప్రచారం అయితే చేశాయి. అయితే ఆదిలాబాద్ కు వచ్చేసి స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ పార్టీ చెందినటువంటి పాయల్ శంకర్ ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అలానే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఉన్నారు. సో ముగ్గురు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని అయితే ప్రచారం చేశారు. ఫస్ట్ లో అయితే అక్కడ త్రిముఖ పోటీ ఉన్నట్టుగా భావించినప్పటికీ కూడా రాను రాను ప్రచార సరళి గాని ఓటర్ల యొక్క అభిప్రాయాల మేరకు అయితే అక్కడ కాస్త చేంజ్ అయి బీజేపీ, బీఆర్ఎస్ మధ్యన అక్కడ మనకు పోటీ కనిపించింది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఫస్ట్ ఉంటుంది అన్నప్పటికీ కూడా కాస్త వెనుకడుగు ఉన్నప్పటికీ ట్రయాంగిల్ ఫైట్ తో పాటు ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆదిలాబాద్ కి అయితే వరాల చల్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వచ్చి ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ తో పాటు యూనివర్సిటీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ కారణాలు కనుక అక్కడి ప్రజలు బేరేజీ వేసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ గా అక్కడ మనకు ఉందని చెప్పవచ్చు. ఇక నిర్మల్ కి వచ్చేస్తే నిర్మల్ లో కంప్లీట్ గా కూడా మనకు 42 అక్కడ వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా హోరాహోరీగా పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ అయితే అనుకూలంగా కనిపిస్తుంది. కైవసం చేసుకునే దిశగా బీజేపీకి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే, దాంతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్ఐపి మహేశ్వర్ రెడ్డి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. దాంతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నిర్మల్ జిల్లాలో బీజేపీయే పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో వారు గెలవడం జరిగింది. కాబట్టి నిర్మల్ మున్సిపల్ అయితే మనకు బీజేపీకి ఎడ్జ్ గా కనిపిస్తుంది. బీజేపీకి అనుకూలంగా అక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి అటు కాంగ్రెస్ కనిపిస్తుంది, తర్వాత బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. ఇక భైంస, నిర్మల్ జిల్లాలో భైంస చాలా క్రియాశీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని ఎప్పుడు భైంస మున్సిపాలిటీలో చూపిస్తూ వస్తుంది. గత మున్సిపాలిటీని కూడా ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. సో బీజేపీ కూడా అంతే ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టి ఎంఐఎం పార్టీకి టఫ్ ఇస్తుందని చెప్పవచ్చు. భైంసాలో అటు ఎంఐఎం అటు బీజేపీ మధ్యన కూడా పోటీ ఉన్నప్పటికీ కూడా భైంసా అయితే ఎంఐఎం కైవసం చేసుకునే దిశగా మనకు కనిపిస్తుంది. ఇక ఖానాపూర్ కు వచ్చేసి 12 వార్డులు ఉన్నాయి. ఖానాపూర్ లో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అయితే ప్రచారం జరిగినప్పటికీ కూడా
సో బీజేపీ కాస్త వెనుకంజకి వెళ్ళింది ఖానాపూర్ లో. ఎందుకంటే అక్కడ ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఉన్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి అక్కడ నాయకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి వెడ్మా బొజ్జు పటేల్ కూడా ఖానాపూర్ మున్సిపాలిటీని చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఖానాపూర్ మున్సిపాలిటీ కాబట్టి, ఖానాపూర్ మున్సిపాలిటీ అంటే 12 వార్డులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా 7 వార్డులు వస్తే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. 6 వచ్చినా సరే, ఎందుకంటే ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియల్స్ ఓటు తనకు ఉంటుంది కాబట్టి ఆ ఓటుతోటైనా సరే ఖానాపూర్ ను కైవసం చేసుకునే విధంగా అక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది. ఖానాపూర్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు వచ్చేసి కార్పొరేషన్. సో మున్సిపల్ గా ఉన్నటువంటి మంచిర్యాల కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయి 60 వార్డులుగా మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడింది. సో 60 వార్డులో కూడా అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, అటు బీజేపీ 3 పార్టీల నుంచి కూడా 60 వార్డుల్లో కూడా అభ్యర్థులు నింపడం జరిగింది. 3 పార్టీల ప్రచారాలు కూడా చాలా కూరందుకున్నాయి. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కేంద్రము, దాంతో పాటు కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి చాలా ఎఫెక్ట్ గా పెట్టి పార్టీల ప్రచారం అయితే ఎక్కువగా సాగింది. అయితే అధికార పార్టీకి అనుకున్నంత మేరకు మాత్రం స్థానాలు కైవసం చేసుకునే కౌన్సిలర్ ని ఎక్కువ మొత్తంలో గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ లో జెండా ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా అనుకూల పరిస్థితులు అయితే మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాయి. సో తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో బీజేపీకి కాస్త ఎక్కువ స్థానాలు వచ్చి బీఆర్ఎస్ కు 3rd ప్లేస్ పోయే అవకాశం కనిపిస్తుంది. మంచిర్యాల 60లో దాదాపు 30 నుంచి 35 వరకు కాంగ్రెస్ కు, 10 నుంచి 15 బీజేపీకి, సేమ్ అదే మొత్తంలో బీఆర్ఎస్ కు కూడా 10 నుంచి 15 కార్పొరేటర్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకే పూర్తిగా అనుకూలత లభించే అవకాశం అయితే ప్రస్తుతటువంటి సరళిని బట్టే చూస్తే అర్థమవుతుంది. సో ఎంత చేంజ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచిర్యాల మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక లక్షపేటలో కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి మధ్యన కూడా కాస్త టఫ్ ఫైట్ కనిపిస్తుంది. లక్షపేటలో 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి మధ్య ఉన్నప్పటికీ కూడా 1-2 తోటి అటు లక్షపేట, చెన్నూరుకు వచ్చేసి చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. చెన్నూరు, కేతన్పల్లి కూడా చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. దాంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ లో కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కూడా పోటీ అయితే ఎక్కువ నెలకొంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. ఒకసారి మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. కూడా మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యేందుకు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, ఇటు కరీంనగర్ తో పాటు రామగుండం కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు, ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ తో కలిపితే 14 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఎన్నికలైతే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి అధికారులు, సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు ఆయా జిల్లాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మొత్తం బ్యాలెట్ బాక్స్ తో పాటు అన్ని సిబ్బంది కూడా చేరుకునే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి 66 డివిజన్లతో పాటు రామగుండం కార్పొరేషన్ సంబంధించి ఇటు 60 డివిజన్లకు సంబంధించి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇటు చొప్పదండి 14 వార్డులకు గాను, ఇటు జమ్మికుంట, హుజురాబాద్ కు సంబంధించి 30 వార్డులకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు చూసుకుంటే జగిత్యాలలో 50 డివిజన్లు, ఇటు ధర్మపురిలో మాత్రం 20 డివిజన్లు, ఇటు రాయకల్లో 12, ఇటు మెట్పల్లి కొరట్లలో కూడా 30
వార్డులపై 26 చొప్పున అయితే వార్డులు అయితే ఉన్నాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్లకు సంబంధించి 2 మున్సిపాలిటీలకు కూడా ఇటు సిరిసిల్ల వేములవాడకు సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు అయితే చేశారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటు మంతని పెద్దపల్లి రామగుండంతో పాటు పెద్దపల్లి మంతని సుల్తానాబాద్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకైతే ఖచ్చితంగా పోలింగ్ అయితే ప్రారంభమవుతున్నట్టు కూడా సంబంధిత అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు కీలకంగా కూడా అభ్యర్థులకు మరికొంత సేపట్లో నిన్నటితోటి సాయంత్రం ప్రచారం గడువు ముగిసినప్పటికీ కూడా ఈ రాత్రి వరకు కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీంతో మరికొద్ది గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా సంబంధిత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా సాయంత్రం ఎన్నికల అధికారులకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అది దాదాపు స్థానిక ఎమ్మెల్యే ఉన్న సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులను నిలబెట్టి కూడా అధికారం ఉందంటూ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల టాస్క్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేయాలంటూ కూడా జీవన్ రెడ్డి సంబంధిత రాష్ట్ర ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితిలో జిల్లా కలెక్టర్కు ఎస్పీకి కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. తన అభ్యర్థులు మొత్తం ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితిలో అధికారం స్థానిక ఎమ్మెల్యే ఉన్న కోణంలో మాత్రం ఇటు పోలీసులను వాడుకుంటూ కూడా వివిధ రూపాల్లో మద్యం డబ్బులు పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా ఒక వార్డులో కూడా సంబంధిత మద్యం పంపిణీ చేయంగా కూడా ఎంఐఎం నేతలు కూడా పట్టుకున్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు మొత్తం జిల్లాల్లో ఒక 60 పోలీస్ బందోబస్తు సిబ్బంది పాటు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంబంధిత ఆయా జిల్లాలకు సంబంధించి ఎక్కడికక్కడనే కౌంటింగ్ కూడా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇటు మరికొద్ది గంటల్లో మాత్రం రేపు ఉదయం వరకు కూడా ఓటర్లు చేరుకునే అవకాశం ఉంది. 7 గంటలకు ఎగ్జాక్ట్లీ పోలింగ్ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు వృద్ధులు కూడా ఏర్పాట్లు అంటే ఎన్నికల వృద్ధులు వచ్చేందుకు కూడా ఉచిత సౌకర్యం ఏర్పాటు చేస్తూ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేస్తారు. అత్యవసర వైద్య సదుపాయం నిమిత్తం కూడా సంబంధిత వైద్య శాఖ కూడా అక్కడ ఆ సంబంధిత కౌంటర్ కేంద్రాల వద్ద కూడా వైద్య సిబ్బందిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. ఒకసారి మనం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ పోరుకు సంబంధించి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి, రాజకీయ పార్టీల వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి, తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, please continue. నగేష్, మీరు మ్యూట్లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూసుకుంటే 18 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు అయితే పటాన్చేరు సెగ్మెంట్ లో గతంలో ఉన్న మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీ లో విలీనమయ్యాయి. తర్వాత కొత్తగా 5 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి జిల్లాను చూసుకుంటే కొత్తగా ఇప్పుడు 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. అటు మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు, ఓవరాల్ గా 18 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనము సంగారెడ్డి జిల్లాను చూస్తే సంగారెడ్డి జిల్లా అనేది సంగారెడ్డి జిల్లా కేంద్రమే. అది ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంగానే ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలు అంటే పోటాపోటీ రాజకీయాలు లేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 38 వార్డులు ఉన్నాయి సంగారెడ్డిలో. 38 వార్డుల్లో దాదాపుగా నిన్నటి వరకు బీఆర్ఎస్ కు చాలా వరకు ఎడ్జ్ ఉండే, అంటే స్పష్టమైన వార్డు మెజార్టీ వస్తుంది అనుకున్న క్రమంలో కాంగ్రెస్ ఈ రోజు నుంచి ఏదైతే ప్రలోభాలకు చేస్తుందని ప్రచారం అయితే జరుగుతుందో దానికి సంబంధించి పోటాపోటీ అయితే మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డిలో
దీంతో ఇక్కడ ఉన్న 38 వార్డుల్లో ఒక 5 నుంచి 6 స్వతంత్రులు బీజేపీ ఎంఐఎం గెలుచుకుంటే మిగతా 16 సీట్లు ఇద్దరి మధ్య అయితే పోటీగా ఉంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య అయితే ప్రధానంగా పోటీ ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజైతే ఈ రెండు పార్టీల అటు ఒకవైపు జగ్గారెడ్డి పర్యటనలు చేస్తూ డబ్బుల పంపిణీ మనం ఈ రోజు చూసాం. సదాశివపేటలో కేసు కూడా నమోదైంది, గతంలో కూడా ఒక కేసు నమోదైంది. అయినప్పటికీ జగ్గారెడ్డి ఏదైనా వార్తల్లో ఉండే వ్యక్తిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మనం ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ తో కొంత ప్రజల్లో ఒక విధమైన చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ కూడా దాని తగ్గట్టుగానే వాళ్ళ ట్రెండ్ అయితే మార్చారు. నెక్ టు నెక్ ఎక్కడైతే పోటీ ఉందో అక్కడ మాత్రం సమీకరణాలు ఏదైతే మారితే దాని తగ్గట్టుగా కొంత ఆ రెండు పార్టీలు కూడా ప్రలోభాలకు ప్రజల్ని తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. సదాశివపేటకు వస్తే ఇది కూడా సంగారెడ్డి నియోజకవర్గం సెగ్మెంటే. సదాశివపేటలో కూడా మనము ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చింతా ప్రభాకర్ ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయనకు సొంత ప్రాంతం అది కాబట్టి ఆ ప్రాంతంలో మెజార్టీ బీఆర్ఎస్ కే ఉందని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఇక మనము జహీరాబాద్ వెళ్తే జహీరాబాద్ అనేది అక్కడ కాంగ్రెస్ కు సంబంధించి ఉన్న వర్గపోరే ఇక్కడ బీఆర్ఎస్ కు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జహీరాబాద్ చూసుకుంటే అక్కడ పరిస్థితి రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఎడ్జ్ అయితే ఎక్కువగా బీఆర్ఎస్ కు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా గతంలో అక్కడ ఎన్నికలు జరగలేదు. ఒకటి గత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో అక్కడ విలీన గ్రామాలకు సంబంధించి కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. తర్వాత మనము ఆందోళన జోగిపేట వర్షం చూస్తే అక్కడ మంత్రి ఇలాకా సొంతంగా మంత్రి ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కు కొంత ఎక్కువగా ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి నారాయణఖేడ్ విషయాల్లో చూస్తే కూడా కాంగ్రెస్ కు కొంత గట్టి పట్టున్న ప్రాంతం కాబట్టి ఆ ఏరియాలో కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాను చూసుకుంటే ఇటు పడంచెర్లో అయితే కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం ఇస్నాపూర్ ఈ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పోటీ ఉంది. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ నగేష్. రైట్, ఇక మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నిజామాబాద్ నుంచి సాయిలో అందిస్తారు. సాయిలో. ఎస్, గుడ్ ఈవినింగ్ శివ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు, తర్వాత ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే మొత్తానికి ఏదైతే ఎన్నికల సిబ్బంది ఓవరాల్ గా ఈ రోజు రాత్రి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల వరకు బ్యాలెట్ బాక్సులతోటి వాళ్ళు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడం కోసం అన్ని రకాలుగా జిల్లా యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే నిజామాబాద్ జిల్లా పరిస్థితికి చూసుకుంటే ఏదైతే కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి, ఈ 60 డివిజన్లలో అటు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు త్రిముఖ పోటీ అనేది ఉంది. దాంతోపాటు ఎంఐఎం కూడా తీవ్ర స్థాయిలోనే పోటీనిస్తుంది. అయితే ప్రధానంగా గతంలో మనకు ఎంఐఎం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కలిసి 10 ఏళ్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం కలిసి ఇక్కడ జతగట్టి రెండు పార్టీలు ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా తను కూడా తీవ్ర స్థాయిలోనే ఏదైతే పోటీనిస్తుంది, ప్రతి డివిజన్లో కూడా 60 డివిజన్లలో 51 డివిజన్లకు ఆ పోటీలో నిలబెట్టింది. మొత్తానికి ఈ 51 డివిజన్లలో కూడా మ్యాజిక్ ఫిగర్ ను దాటే వరకు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ద్విముఖ పోటీలో ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ దాదాపు అయితే సింగిల్ డిజిట్ లో గతంలో ఎక్కువ స్థానాలు గెలిచింది, 28 స్థానాలు గెలిచింది. ఈసారి 28కి ఎక్కువగానే ఆ స్థానాలు గెలిచేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ అరవింద్ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో రకంగా మన కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఏదైతే 15 నుంచి 20 స్థానాలు ఖచ్చితంగా రాబట్టుకునేందుకు, అదేవిధంగా ఎంఐఎం నుంచి వచ్చే 10-15 స్థానాలతోటి మ్యాజిక్ ఫిగర్ దాటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు విష ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసినప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి అంతగా ప్రాబల్యం కనిపించడం లేదు.
లేదు. ఎక్కడ ఒక 2-3 స్థానాలలో గట్టి పోటీస్తుంది. ఒక ఎంఐఎం కొన్ని చోట్ల అంతర్గతంగా ఎంఐఎంకు బీఆర్ఎస్కు మధ్యలో పూర్తి స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎంఐఎంఏ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఏదైతే బీఆర్ఎస్ ఆ పార్టీ 1-2 స్థానాలలో గట్టి పోటీ ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఈ ద్విముఖ పోటీలో మాత్రం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు, అంటే ఈ 2 పార్టీలే ఎక్కువగా ఏదైతే సీట్లను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాదాపు వారం రోజులుగా ఇక్కడనే మకాం వేసి ఆయన పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో పర్యటిస్తూ కార్నర్ మీటింగ్స్ కానీ, తర్వాత రకరకాల గ్రూప్ మీటింగ్స్ లో కానీ, తర్వాత పార్టీ క్యాడర్ అంతా కదిలిస్తూ తను ఇక్కడ అనేక స్థానాలను గెలుచుకోవడానికి, ఎందుకంటే తను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఒక రెఫరెండం గా చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ కుమార్ గారు సొంత ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఆయన రేపు ఎక్కువ స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠం దక్కించుకుంటే రేపు పార్టీ పరువు దక్కుతుంది, తనకు కూడా ఒక ప్రాబల్యం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఎక్కువగానే సీరియస్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం మన ఇందూరు మన మేయర్ అనే ఒక నినాదంతో ముందుకు సాగుతుంది. ఇవన్నీ 2 పార్టీల మధ్య సాగుతున్న ఈ దాంట్లో రేపు ఓటర్లు ఏం తీర్పిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య సీరియస్ గా పోటీ ఉంది. అక్కడ కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి తీవ్రంగానే, అంటే అన్ని స్థానాలలో, ఎందుకంటే దాదాపు 36 వార్డులలో అన్ని చోట్ల ఆయన పోటీలు నిలబెట్టారు. అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే మనకు వినయ్ కుమార్ రెడ్డి, తర్వాత అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ అంతా కూడా సీరియస్ గానే పనిచేస్తున్నారు. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గానీ, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ ఇక్కడ చాలా పర్యటనలు చేసి కార్నర్ మీటింగ్ జరిపారు. ఇక్కడ రాకేష్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కానీ కాంగ్రెస్ కే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక భీమ్గల్ విషయానికి వస్తే భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పవచ్చు. అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతుంది. అక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అక్కడనే మకాం వేసి అక్కడ చాలా చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. ఆయన ఎక్కువ స్థానాలను గెలుచుకొని అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బోధన్ విషయానికి వస్తే బోధన్లో 38 వార్డులు ఉన్నాయి. ఆ 38 వార్డులలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ అక్కడ బలమైన పోటీనిస్తుంది. అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహనతోటి అక్కడ 2 పార్టీలు ఏకమై వారు రహస్య ఒప్పందాలతోటి రేపు అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కానీ, తర్వాత ఎంఐఎం పార్టీ కానీ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం, బీజేపీ పార్టీ మాత్రం అక్కడ కొద్దిగా బలహీనంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డి పట్టణంలో దాదాపు 49 వార్డులు ఉన్నాయి. ఆ 49 వార్డులలో కూడా అటు కాంగ్రెస్ కు, బీజేపీకి, ఎంఐఎం కు మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పవచ్చు. అక్కడ త్రిముఖ పోటీ నడుస్తుంది. ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీదే పై చేయి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎక్కువ స్థానాలు అక్కడ షబ్బీర్ అలీ పూర్తిగా అక్కడనే ఉండి, ఆయన గతంలో అక్కడ మాజీ మంత్రి, అక్కడనే ఎమ్మెల్యే కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నారు. అయితే షబ్బీర్ అలీ తను అక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని అక్కడ గట్టెక్కించడానికి ఆయన అక్కడ ఎంఐఎం తోటి కూడా ఒప్పందం చేసుకొని ఆయన 2గా వైపుగా వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఎల్లారెడ్డి విషయం, ఎల్లారెడ్డికి వస్తే అక్కడ 12 వార్డులు ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎక్కువగా బీఆర్ఎస్ వైపుగా జనం, అంటే అక్కడ కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్ కే ఎక్కువగా వచ్చేటట్టు మనకు ఇప్పుడు పరిస్థితుల్లో కనిపిస్తుంది. కానీ ఈ రాత్రి ఏదైతే పోల్ మేనేజ్మెంట్, ఈ పోల్ మేనేజ్మెంట్ బట్టి అక్కడ బలాబలాలు, రేపు ఓటర్ల తీర్పు, రేపు ఓటర్ల నాడు ఏ విధంగా ఉంటుందనేది మనం వేచి చూడాల్సిందే. ఇక బిచ్కుంద అనేది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఇక్కడ కూడా 12 వార్డులు ఉన్నాయి. ఈ బిచ్కుందలో కూడా జుక్కల్ ఎమ్మెల్యే సీరియస్ గా ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీరియస్ గా అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ 12 వార్డులకు 12 కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన విష ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గట్టి పోటీనిస్తుంది. అక్కడ బీజేపీ చాలా బలహీనంగా చెప్పవచ్చు. ఇక బాన్స్వాడ అనేది కూడా చాలా సీరియస్ గా ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు,
ప్రస్తుత వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు. తను ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏదైతే అన్ని వార్డులకు సంబంధించి 19 వార్డులకు సంబంధించి అభ్యర్థులను రంగంలోకి దించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తుంది. బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడే గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం ఉంది కాబట్టి ఆయనకు ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఆ ప్రాంతంలో ఏదైతే మనకు బాజిరెడ్డి గోవర్ధన్ సీరియస్ గా తీసుకొని గట్టి పోటీనిస్తున్నారని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ కే అక్కడ ఎక్కువగా పాజిటివ్ వే ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మనం ఒకసారి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మాకు రెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కి సంబంధించినటువంటి సామాగ్రి తోటి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ పోలింగ్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తమ గెలుపు కోసం మాత్రం అభ్యర్థులు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా గెలుపు కోసం మాత్రం హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని వార్డులలో ఏదైతే నల్గొండ కార్పొరేషన్ మొదటిసారిగా కార్పొరేషన్ గా ఏర్పాటు కావడం జరిగింది. ఈ కార్పొరేషన్ లో 48 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 48 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ పార్టీ 45, బీఆర్ఎస్ పార్టీ 47 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఖచ్చితంగా గెలుపొందేందుకు మాత్రం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 25 ఉంటుందో ఆ 25 డివిజన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిచేందుకు కూడా వారంతా కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకరు 2000 ఓటుకు 2000 చొప్పున పంచితే మరొక అభ్యర్థులు మాత్రం 3000 అలాగే 4000 వరకు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా వారంతా కూడా ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు మిర్యాలగూడలో అయితే ఓటర్లకు ఏదైతే మహిళలకు సంబంధించి చీరల పంపిణీతో పాటు కొన్ని వార్డులలో మాత్రం మిక్సీలు కూడా పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షించుకునేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటు చౌటుప్పలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఓటుకు 10,000 చొప్పున కూడా పంపిణీ జరుగుతుంది అనేది కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్డులకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్లు, ఇటు 17 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 352 వార్డులకు, మొత్తం 359 వార్డులలో దాదాపుగా 7 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. మిగతా 352 వార్డులకు సంబంధించి రేపు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హుజూర్ నగర్ తో పాటు నేరేడ్ జిల్లా ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ఎక్కువగా గెలుపొందే అవకాశం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అక్కడ ప్రచారం చేయడం, అక్కడ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మాత్రం తీవ్ర స్థాయిలో శ్రమించడం జరిగింది. కోదాడకు సంబంధించి కూడా ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే ఆమె తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు అక్కడ 3 వార్డులను ఏకగ్రీవం చేయడం జరిగింది. ఆ 3 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో జమ కావడం. మరోవైపు ఇటు ఏదైతే సూర్యాపేటకు సంబంధించి 48 వార్డులు ఉన్నాయి. ఈ 48 వార్డులకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు మాత్రం ఆయన వార్డు కూడా ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా టఫ్ ఫైట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం టఫ్ ఫైట్ ఉందని మాత్రం చెప్పొచ్చు. మిర్యాలగూడకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. నువ్వా నేనా అన్నట్టు కూడా ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభ పెట్టినప్పటికీ కూడా ఏదైతే అక్కడి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పై చేసినటువంటి విమర్శలతోటి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరిలో కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అంశంతో ప్రజల్లోకి వెళ్లడం, అక్కడ కూడా కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ ఎవరికి సరైన ఏదైతే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి కూడా
సరైన మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనబడలేదు. భువనగిరిలో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా కూడా కొనసాగుతుంది. ఇక చెండూరు విషయానికి వస్తే 10 వార్డులే ఉంటాయి. అక్కడ చెండూరులో 10 వార్డులకు సంబంధించి 9 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 వార్డులలో పోటీ చేసింది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది కూడా తీవ్ర స్థాయిలో చెండూరు వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఎక్కువ ఓటర్లను ఆకర్షించుకునేందుకు 1 ఓటుకు 10,000 చొప్పున పంచుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తుండడంతో ఎవరు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారనేది కూడా కొంత సందిగ్ధం అయితే నెలకొనుంది. పోచంపల్లికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నప్పటికీ అక్కడ పోచంపల్లి ఏరియాకు సంబంధించి కొంత హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో మోత్కూరు అలాగే తిరుమలగిరి 2 మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉందని మాత్రం చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదగిరిగుట్ట, ఆలేరు 2 మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ కు ఖచ్చితంగా అవకాశం అయితే కనపడుతుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. రైట్, మున్సిపల్ పోరుకైతే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. కూడా 3 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేషన్ లో దాదాపు 60 డివిజన్ లో కూడా ఈ యొక్క ఎన్నికల వారవారిగా ప్రచారం అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి అశ్వరాపేట కూడా ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. అది కూడా ఈసారి మున్సిపాలిటీగా ఏర్పడుతుంది. అక్కడ కూడా దాదాపు 22 డివిజన్ లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే. ఇటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా 24 డివిజన్ లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ తరఫు నుంచి అయితే ఇప్పటికే కొండా సురేఖ కావచ్చు, మంత్రి కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారం కూడా కొనసాగించిన పరిస్థితి. ఇటు దాదాపు వారం రోజుల్లో కూడా దాదాపు 5 రోజులు కూడా ఈ యొక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ గెలిపించే విధంగా కృషి చేయాలంటూ కూడా తెలిపిన పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ అయితే పెద్ద ఎత్తున పొత్తు పెట్టుకొని ఈ యొక్క ఎమ్మెల్యే ఎన్నికలు అయితే పొత్తు పెట్టుకొని ముందుకు సాగిన పరిస్థితి. ఈసారి మాత్రం ఒంటరిగా కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు ఒంటరిగా పోటీ చేసే క్రమంలో ఉన్న పరిస్థితి. గతంలో వీళ్ళ చర్చలు విఫలమైన పరిస్థితి. అంటే దాదాపు వాళ్ళు కాంగ్రెస్ ఇటు సిపిఐ వాళ్ళు 30 సీట్లు మేజర్ అంటే మేయర్ డిప్యూటీ మేయర్ అడగడంతో అయితే మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా నిరాకరించిన పరిస్థితి. 20 స్థానాలు ఇస్తాము, డిప్యూటీ మేజర్ పదవి అంటూ కూడా తెలపడంతో అయితే ఇటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి. కొత్తగూడెం జిల్లాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సిపిఐ కాంగ్రెస్ పొత్తులు కూడా స్థానం దక్కించుకున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య ఇప్పుడున్న జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో కూడా గెలుపొందిన పరిస్థితి. ఇప్పుడు జరిగేటువంటి డివిజన్లు 60 డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్న పరిస్థితి. సిపిఎం కి 2 స్థానాలు ఇవ్వగా 58 స్థానాల్లో కూడా ఈ యొక్క పోటీ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ లో మాత్రం సిపిఐ కాంగ్రెస్ గా పోటీ పడే అవకాశం కూడా కనపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఎంపీ వద్దురాజు రవిచంద్ర కావచ్చు, ఇటు జిల్లా అధ్యక్షుడు రేఖకాంతరావు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. కానీ సిపిఐ కొంచెం పట్టు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ సిపిఐకి కాంగ్రెస్ కి మధ్య హోరాహోరీగా పోటీ జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కి పట్టున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ 1-2 తేడాలతో అయితే గెలిచే అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఇల్లందు మున్సిపాలిటీ చూసుకుంటే దాదాపు 24 డివిజన్లు ఉన్నాయి. 24 డివిజన్ లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే దాదాపు 24లో
24 స్థానాల్లో కూడా 15 స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. అక్కడ కాంగ్రెస్ మాత్రం 3 స్థానాలు గెలిపింది, ఇండిపెండెంట్లు మరో 4 గెలిచిన పరిస్థితి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశం కనపడుతుంది. బీఆర్ఎస్ తోటి ఇటు టీడీపీ, సిపిఎం, సిపిఐ 3 కూడా పొత్తుతోటైతే ఈ యొక్క ఎన్నికల్లోకి ముందుకు సాగుతున్న పరిస్థితి. అయినప్పుడు కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి కోరం కనకయ్య కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, ఇక్కడ మంత్రులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం నిర్వహించడం తోటైతే 1-2 డివిజన్ల తేడాతోటైతే ఈ యొక్క కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసే అవకాశం కనపడుతుంది. ఇటు నూతనంగా ఏర్పడినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేటలో చూసుకుంటే మాత్రం అశ్వారావుపేటలో కూడా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తున్న పరిస్థితి. అక్కడ జనసేన కూడా పోటీ చేస్తుంది. ఇటు అయితే కాంగ్రెస్ కి ధీటుగా అయితే బీఆర్ఎస్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పోటీ ఇచ్చింది, అయినప్పుడు కూడా కాంగ్రెస్ గెలుపొందింది. కానీ ఈసారి ఏదైతే టీడీపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఈ యొక్క ఎన్నికల్లో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇవి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అయితే రేపు జరిగే ఎన్నికల్లో అయితే ఫలితాలు వెలువడనున్నాయి. 13వ తారీఖు ఎవరు గెలుపొందుతున్న అవకాశం కూడా కనపడుతున్న పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్టర్స్ అందించినటువంటి రిపోర్ట్. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్లు అలాగే ఎన్నికల అధికారులు దగ్గరుండి మొత్తం ఎన్నికల ఏర్పాట్లకు మొత్తం కూడా సమీక్షించినటువంటి పరిస్థితి. రేపు ఉదయం అయితే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి కొంత క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 13వ తారీఖున అయితే కౌంటింగ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఈ ఎన్నికలు అలాగే కౌంటింగ్ ఈ రెండింటికి సంబంధించి జీ తెలుగు న్యూస్ మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా అందిస్తూనే ఉంటుంది. సో కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.